Guru Raghavendra Banking Coaching Center. So then we are here to discuss November 14th MCQs. So the first and foremost one, the central government has honored the traditional Lepcha musical instrument of which state with the GI tag? Lepcha. So that is a instrument in general. Lepcha instrument. Assam, options are given: Assam, Sikkim, Manipur, Nagaland and Bihar. Generally these type of questions they may pose in the exam in general, like whenever we come across the importance of state or GA tag related information. Lepcha community is the indigenous community, generally this community Lepcha community generally observed in Sikkim, and then the GA tag recognizes the unique culture heritage, craftsmanship and then traditional knowledge which is associated with this particular musical instrument, Lepcha musical instrument, which is instrument related to the Sikkim. This step helps the preserving tribal culture, promoting local artisans and preventing unauthorized imitation and so special one, the special Lepcha musical instrument. Like ఈ GI tag context కనుక మనం చూస్తే DH tag is under the geographical indication goods act. This was ఈ GI tag అనేది కాంటెక్స్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది 1999 నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇది. సో దెన్ విచ్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆర్ అడ్మినిస్టర్డ్ బై DPIIT అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, which is under control of this GI tag is under control of this particular one. GI tag గురించి మాట్లాడుతున్నాను. GI tag which administered by DPIIT. And GI tag indication అంటే ఏంటి అంటే is a sign used on products that have a specific geographical origin and possess qualities, reputation or characteristics especially attribute to the place అన్నమాట. ఒక ప్లేస్కి సంబంధించిన స్పెషల్గా ఉన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని GI ట్యాగ్ తోటి హోల్డ్ చేస్తారనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. ఈ GI ట్యాగ్ అనే కాన్సెప్ట్ మనకి 1999 ట్యాగ్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది ఎనాక్ట్మెంట్ ద్వారా అనమాట. 99 ఎనాక్ట్మెంట్ ద్వారా ఇది కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఎప్పటి నుంచి కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 2003 అనమాట. 2003 నుంచి ఎఫెక్టివ్గా ఉంది ఇది. ఇండియా అఫీషియల్లీ స్టేటెడ్ రిజిస్టర్డ్ GI ప్రొడక్ట్స్ అనమాట. సో ఇది మనకి GI రిజిస్ట్రీ కూడా ఉంటుంది. దీనిలో GI రిజిస్ట్రీ అంటే ఇది రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది అనమాట, వేటిని తీసుకోవాలి అనేసి. ఇది రిజిస్ట్రీ ఈజ్ లొకేటెడ్ ఇన్ చెన్నైలో ఉంది మనకి. ఇది ఇస్ చెన్నై, తమిళనాడు GI రిజిస్ట్రీ. సో విచ్ ఆపరేట్స్ అండర్ ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ ద పేటెంట్స్. ఇది ఈ GI రిజిస్ట్రీ ఎవరి దగ్గర ఉంటుందంటే మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ అనమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్ చెన్నైలో ఉంది ఇది డిపార్ట్మెంట్ అనమాట. ఇండియాస్ ఫస్ట్ GI ట్యాగ్ ప్రోడక్ట్ వచ్చినప్పటికీ మనకి ఇండియాస్ ఫస్ట్ GI ట్యాగ్ వచ్చేటప్పటికి డార్జిలింగ్ టీ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. డార్జిలింగ్ టీ ఈజ్ ఫస్ట్ అఫీషియల్లీ అబ్జర్వ్డ్ GI ట్యాగ్ వన్. ఇది 2004లో అనమాట. మనకి తెలుసు వెస్ట్ బెంగాల్ కదా, వెస్ట్ బెంగాల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్. డార్జిలింగ్ టీ ఫస్ట్ అబ్జర్వ్డ్, ఫస్ట్ హ్యాస్ గాట్ GI ట్యాగ్ అనమాట. GI ట్యాగ్. సో ఇవి మనకి ఈ GI వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే వ్యాలిడిటీ ఆఫ్ ది పర్టికులర్ GI ట్యాగ్ ఈజ్ 10 years అనమాట. 10 years తర్వాత మళ్ళీ దానిలో రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. So that is a context here. The traditional Lepcha musical instrument have been granted a geographical indication tag and they belong to the state of Sikkim అనమాట.
So our answer is answer B is the correct one. Moving to the next question. Which Hindi literary work has been selected for Sahitya Akademi Bal Sahitya Award? బాల సాహిత్య అవార్డ్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. బాల సాహిత్య అవార్డ్ ఏక్ బాతే బారా, దక్షిణ్, పన్క్రేవ్ నీపీదా అండ్ కౌమి సితారే, శ్రీ మాధవ్ కౌశిక్. సో ఇవి ఇచ్చాడు. లైక్ మనకి హిందీ లిటరరీ వర్క్ సెలెక్టెడ్ ఫర్ ద సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డ్ 2025. అది ఏక్ బాతే బారా, ఏక్ బాతే బారా. దెన్ విచ్ వాజ్ రిటన్ బై ద మనకి సుశీల్ శుక్లా అనమాట. ఏక్ బాతే బారా, సుశీల్ శుక్లా రిటన్. దిస్ బుక్ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ ద బాల్ సాహిత్య పురస్కార్ 2025 in the Hindi language category. Hindi language category. Hindi language category by the Sahitya Academy. National Academy of Letters. This is the one anamata. So ek baate bara. What is the answer here? Answer A is the correct one here. Moving to the next one. Where was India's first terminal river inaugurated? Where was India's first terminal river inaugurated అంటున్నాడు. ప్రయాగ్రాజ్, పాట్నా, గౌహతి, భువనేశ్వర్ అండ్ చెన్నై. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి లైక్ వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ టెర్మినల్ రివర్ ఇనాగరేటెడ్ అంటున్నాడు. ఇండియాస్ ఫస్ట్ టెర్మినల్ రివర్ మోడర్న్ రివర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం, వాజ్ ఇనాగరేటెడ్ ఎట్ గౌహతి అనమాట. మనకి గౌహతి, ఇనాగరేటెడ్ ఎట్ గౌహతి. సో our answer C is the correct one. Answer C is the correct one. Guwahati, Assam. So we know then on the Brahmaputra river in Assam, this terminal is a part of the India's efforts to strengthen the inland water transport. So inland water transport ni strengthen cheyadaniki దీన్ని ఫస్ట్ టెర్మినల్ రివర్ ఇనాగరేట్ చేశారు. This project enhances the connectivity in the northeast region and boosts the trade under National Waterway 2. National Waterway 2 కిందకి 2 కేటగిరీ కిందకి వస్తుంది ఇది. సో ఇట్ బూస్ట్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ ట్రేడ్ అనమాట. ట్రేడ్ని బాగా డెవలప్ చేయడానికి పనికొస్తుంది అనేసి పాయింట్ అనమాట ఇది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ, రీజనల్ డెవలప్మెంట్. లాజిస్టిక్స్ బాగా ట్రాన్స్పోర్టేషన్ వైజ్ బాగా డెవలప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా. అంతేకాకుండా లాజిస్టిక్స్ ఎఫిషియన్సీతో పాటు రీజనల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ అవి పెరుగుతాయి, రీజనల్ డెవలప్మెంట్. అండ్ ద గవర్నమెంట్ యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద దీన్ని ఫోకస్ చేస్తుంది అనమాట, యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఖలేద్ ఎల్ అననీ recently appointed as a Director General of UNESCO is associated with which country అంటున్నాడు. విత్ విచ్ కంట్రీ, ఏ కంట్రీకి సంబంధించిన అతను అని అడుగుతున్నాడు. సో వి నో దెన్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఒమన్, యుఏఈ, ఈజిప్ట్, సౌదీ అండ్ ఇరాన్ ఇచ్చాడు. సో వి నో హీ బిలాంగ్స్ టు ఈజిప్ట్ అనమాట. దెన్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఖలేద్ ఎల్ అనానీ ఈజ్ అన్ ఈజిప్షియన్ అకాడమిక్ అండ్ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ టూరిజం. Ministry of Tourism and Antiquities, Tourism and Antiquities of Egypt anamata. So former Minister of Tourism and Antiquities and of Egypt anamata. Earlier he worked as a మనకి గైడ్ లాగా వర్క్ చేశారు అని కూడా చెప్తారు అక్కడ ఈజిప్ట్లో అనమాట. సో దట్ ఇస్ అ పాయింట్. One of the prominent figures from the Egypt to lead this major United Nations cultural body, UNESCO. So ఇక్కడ మనం కొన్ని అడిషనల్ పాయింట్స్ కనుక చూస్తే, లైక్ యునెస్కో వి నో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్.
which headquarters located, UNESCO headquarters located Paris, France. We know this one. And role of the Director General, Chief Executive Officer is known for his work in the heritage conservation and archaeology. వీళ్ళ ఫంక్షన్ ఏముంటుందంటే హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఆర్కియాలజీ గురించి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆర్కియాలజీ. సో హీ అపాయింట్ యాజ్ అ డైరెక్టర్ జనరల్ ఆఫ్ UNESCO, recently appointed. So what is our answer? He is from which country? Then answer C is the correct one. Moving to the next one. ISRO tested the main parachutes of the Gaganyaan crew module at the Babina field firing range in which state అంటున్నాడు. సో Babina field firing range in which state అంటున్నాడు. ISRO successfully tested the main parachute of the Gaganyaan crew module. So this is which is located in near Jhansi anamata, which is near Jhansi of Uttar Pradesh, UP anamata. Odisha, Uttar Pradesh, Andhra Pradesh, Tamil Nadu, Kerala ichadu. So answer is Uttar Pradesh. And these tests are critical part of the Gaganyaan human spacecraft mission. Then safe declaration and landing of the crew module and reliability of the parachute based recovery system anamata. దాన్ని చెక్ చేయడానికి మిషన్ గగన్యాన్ మనకు తెలుసు ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ గగన్యాన్. అండ్ దెన్ మెయిన్ పారాచూట్ ఆఫ్ ద క్రూ మాడ్యూల్ ఉంటుంది కదా, వాళ్ళు దిగడానికి కావాల్సిన ఈ పారాచూట్ రిటర్న్ అయిన తర్వాత దిగడానికి కావాల్సిన పారాచూట్ని చెక్ చేయడానికి అనమాట ఇది. సో బెబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉత్తరప్రదేశ్లో టెస్ట్ చేయడం జరిగింది. సో ఇస్రో టెస్టెడ్ ద గగన్యాన్ క్రూ మాడ్యూల్స్ మెయిన్ పారాచూట్ అట్ బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, యూపీ. సో అవర్ ఆన్సర్ బి is the correct one. Moving to the next one, who inaugurated the Kumki Training Center and Hanuman project? Kumki, Andhra Pradesh, Telangana, Karnataka, Kerala and Maharashtra. This was officially then Kumki. Andhra Pradesh Deputy Chief Minister inaugurated a 20-acre Kumki training facility and unveiled a comprehensive wildlife strategy backed by the modern veterinary support following 23 human deaths and extensive crop losses since 2021 తర్వాత చాలా లాసెస్ జరిగాయి అనమాట ఈ కుంకి మామూలుగా ఎలిఫెంట్స్ ద్వారా. అందుకని ఈ కుంకి ట్రైనింగ్ సెంటర్ని అండ్ ప్రాజెక్ట్ హనుమాన్ వాజ్ లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆన్ నవంబర్ 2025 అనమాట. ఎయిమ్ టు ట్యాకిల్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే హ్యాండిల్ హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్స్, వీళ్ళ మధ్య ఉన్న సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ట్రైనింగ్ సెంటర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో టు ట్యాకిల్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ నియర్ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, wildlife sanctuary by training Kumki elephants to guide wild herds using technology, drones కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిని ఉపయోగించి వాటిని ట్రాక్ చేయడం అనమాట, వాటి పొజిషన్ని ట్రాక్ చేయడం ని హోల్డ్ చేయడం జరిగింది. కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ దెన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చిత్తూరు district of Andhra Pradesh, which is located in Chittoor district of Andhra Pradesh. So our answer A is the correct one. Moving to the next one. So 103 gold coins from Vijayanagara period were discovered in which place అంటున్నాడు. రీసెంట్గా 103 గోల్డ్ కాయిన్స్. సో దెన్ ఎక్కడ ఇవి లభ్యమయ్యాయని అడుగుతున్నాడు. డిస్కవర్డ్ ఇన్ కోవిలూర్ హ్యామ్లెట్.
కోవిలూరు విలేజ్ అనమాట. ఆ గ్రామంలో దాన్ని ఒక చోట ఇవి హ్యామ్లెట్లో ఒక చిన్న గుడిసెలో దొరకడం జరిగిందనమాట. జవాదు హిల్స్ ఇన్ ద తిరువనమలై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు. తిరువనమలై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడులో ఇవి దొరకడం జరిగింది. ఇవి 103 గోల్డ్ కాయిన్స్ ఫ్రమ్ ద విజయనగర పీరియడ్కి సంబంధించినవి అనమాట. కోవిలూర్, తిరువనమలై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు, విచ్ ఆర్ unearthed డ్యూరింగ్ ద రెనోవేషన్ ఆఫ్ చోళాయరా శివ టెంపుల్. శివుడి టెంపుల్ని రెనోవేషన్ చేస్తున్న సందర్భంగా ఇవి దొరకడం జరిగిందనమాట, శివుడి టెంపుల్ రెనోవేషన్లో అనమాట. సో ఇలాంటివి అడుగుతాడు. ఆర్కియాలజీకి సంబంధించినవి కదా. ఆంధ్రప్రదేశ్ కాదు, మహారాష్ట్ర ఇస్ నాట్ మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కాదు, కేరళ కాదు. సో our answer is C is the correct one. Moving to the next one. Who developed India's first quantum diamond microscope? India's first indigenous quantum diamond microscope. QDM anamata. QDM for nanoscale magnetic imaging was developed by the PQuest group anamata. ఇది డెవలప్ చేసింది PQuest group. ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఐఐటీస్ ఇచ్చాడు. ఐఐటి కాన్పూర్, లక్నో, మద్రాస్, బాంబే అండ్ భువనేశ్వర్ ఇచ్చాడు. సో దెన్ ఈ కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే లెడ్ బై ద ప్రొఫెసర్ కస్తూరి సాహా ఈయన నేతృత్వంలో ఐఐటి బాంబే అనమాట. and under the National Quantum Mission of the Department of Science and Technology పరిధిలో ఉన్న నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద దెన్ ఈ QDM క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ని ఇంట్రడ్యూస్ చేసింది ఐఐటి బాంబే అనమాట. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ D is the correct one. Answer D is the correct option here. And moving to the next one. Where was the rare spider Damarcus inazuma with a body that is a half female and half male discovered recently అంటున్నాడు. సో ఇక్కడ థాయిలాండ్ ఇచ్చాడు ఆప్షన్, మలేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఇచ్చాడు. సో ఇక్కడ ఇవి కాంటెక్స్ట్ మనకి ఇచ్చింది. లైక్ దిస్ పర్టిక్యులర్ వన్ డెమార్కస్ ఇనాజుమా, ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు అంటే స్పెషల్గా రికగ్నైజ్ అయినవి ఏమైనా ఉన్నప్పుడు వాటిని హైలైట్ చేస్తాడు. డెమార్కస్ ఇనాజుమా, దిస్ ఇస్ ద వన్, ఇనాజుమా. సో లైక్ స్పైడర్ అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. స్పైడర్ స్పెషాలిటీ ఏంటి అని అంటే లైక్ సో ఒక మేల్ ఫిమేల్ రెండింటి పార్ట్ అనమాట. డిస్కవర్డ్ ఈజ్ హాఫ్ ఫిమేల్ అండ్ హాఫ్ మేల్ డిస్కవర్డ్ అనమాట. ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇస్ అ రేర్ స్పెసిమెన్ దట్ ఈజ్ దీన్ని ఈ ప్రాసెస్ని ఏమంటారంటే దట్ ఈజ్ గైనాడ్రోమోర్ఫ్ అంటారు. గైనాడ్రోమోర్ఫ్ ఇలా కొన్ని జంతువుల్లో హాఫ్ మేల్ హాఫ్ ఫిమేల్ కనుక ఉంటే గైనాడ్రోమార్ఫ్ అంటారు. గైనాడ్రోమార్ఫ్ స్పైడర్ అనమాట ఇది. దిస్ వాజ్ అబ్జర్వ్డ్ ఇన్ థాయిలాండ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ A is the correct one. A is the correct answer. Moving to the next one. And who has been appointed as the chairperson of the Joint Parliamentary Committee on Major Constitutional Amendment Bills? Dame Sara, Pratibha Singh, Aparjita Sarangi, Shekhar Nasir and Shekhar Singh. So seeking the removal of a group of this one, మనకి అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ ద జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ మేజర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఇక్కడ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కోసం ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద చీఫ్ మినిస్టర్స్ హూ ఫేస్ సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేయడానికి ద కమిటీ ఈజ్ చైర్డ్ బై బీజేపీ ఎంపీ
కమిటీ హెడ్గా ఒక కమిటీని ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ ద కమిటీ హెడెడ్ బై అపరాజిత సారంగి, ద బీజేపీ ఎంపీ. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో అపోజిషన్ లీడర్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వన్. కొంతమంది అపోజిషన్ లీడర్స్ కూడా ఉన్నారు ఎన్సీపీ నుంచి, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ ఫ్రమ్ ఏఐఎంఐఎం, తర్వాత నిరంజన్ రెడ్డి ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, ఇలా వీళ్ళు కూడా ఉన్నారు. బట్ కమిటీ హెడెడ్ బై దిస్ అపరాజిత సారంగి దెన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ బీజేపీ అనమాట, బీజేపీ. దట్స్ వన్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So these are the current affairs for the day. Then we'll meet in the next part with the continuation. Thank you.